ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే ఆ, మనం ముందు ఒక డేటా క్లాస్ క్రియేట్ చేశాం కదా. సో చూడండి, వెహికల్ అనే డేటా క్లాస్ క్రియేట్ చేసాము. అందులో ప్రాపర్టీస్ వచ్చి ఓకే, ఈ ప్రాపర్టీస్ పెట్టుకున్నాము. సో ఇష్యూ ఎక్కడ వస్తుందంటే ఈ ప్రాపర్టీస్ పెట్టుకున్నాము ఓకే, కానీ మనం అవి వచ్చి ఇంప్లిమెంటేషన్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రావాలి అంటే అవి రావట్లేదు సెక్షన్ లోపలికి. ఎందుకంటే సెక్షన్కి దీనికి ఇన్హెరిటెన్స్ లేదు. ఓకే, డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ కానీ ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ కానీ లేదు. సో అక్కడికి ఇవి రావట్లేదు అనమాట. సో అక్కడికి ఇవి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? సో పేజ్ క్రియేట్ చేయాలి. సో పేజ్ క్రియేట్ చేసుకొని పేజ్ని యాక్సెస్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే చూపిస్తాం. నా వర్క్ క్లాస్ కదా సార్. సో రైట్ క్లిక్ చేయండి, డేటా మోడల్, ప్రాపర్టీ, లేబుల్ వచ్చి నేను ఏమని ఇస్తాను? పర్సనల్ వెహికల్ పేజ్ అంట. ఓకే, క్రియేట్ అండ్ ఓపెన్. టైప్ వచ్చి టెక్స్ట్ కాదు, సింగిల్ పేజ్ ఇవ్వాలి. ఓకే, పేజ్ డెఫినేషన్ వచ్చి డౌన్ యారో ఇవ్వండి. ఇక్కడ మనకు వస్తుంది. నా అప్లికేషన్ ఏంటి? ఆర్పిఏఎస్ కదా. ఆర్పిఏఎస్ స్లాష్ ఇస్తే వచ్చేస్తుంది చూడండి. నేను ఎందులో ఉన్నవి ఇక్కడ యాక్సెస్ చేయాలనుకుంటున్నాను? డేటాలో ఉన్నవి. సో నేను డేటాని ఐఎంపిఎల్ డేటాని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఓకే, సేవ్ ఇట్. సేవ్ చేశాక మనకి ఇక్కడ డేటాలోకి వెళ్ళండి. ఇక్కడికి వస్తుంది, వచ్చేయాలి. చూద్దాం. వెహికల్, వెహికల్లో డేటా మోడల్, డేటా మోడల్లో ప్రాపర్టీ, ప్రాపర్టీస్లో రీఫ్రెష్ అవ్వాలేమో చూద్దాం. వెహికల్ రావట్లేదు. ఇది మొత్తం పేజ్ క్రియేట్ అవ్వట్లేదు నాకు. ఓకే, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లో చూద్దాం. వర్క్ అప్లికేషన్లోనే చూద్దాం. సారీ, నేను వర్క్ అప్లికేషన్లో క్రియేట్ చేశా కదా, అక్కడ ఎందుకు వస్తుంది? ఓకే, వర్క్ అప్లికేషన్. సారీ ఇయర్, డేటా మోడల్, ప్రాపర్టీ,
పర్సనల్ వెహికల్ పేజ్ అనేది వచ్చింది వచ్చింది కదా. ఇది డ్రాగ్ డౌన్ చేస్తే అన్నీ వచ్చాయి. సారీ నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ. ఓకే, ఇప్పుడు ఈ పేజ్ని మనం యాక్సెస్ చేసేయచ్చు సెక్షన్ క్రియేట్ చేసేటప్పుడు. సో నాకు స్క్రీన్ ఏం కావాలి? క్రియేట్ యూఐ స్క్రీన్ బై యాడింగ్ కస్టమర్ డీటెయిల్స్ అండ్ వెహికల్ డీటెయిల్స్. ఇప్పుడు యూఐ స్క్రీన్ క్రియేట్ చేద్దాం. యూఐ స్క్రీన్ క్రియేట్ చేయడం మీ అందరికీ తెలుసు కదా. క్రియేట్ యూజర్ ఇంటర్ఫేస్, ప్రాపర్టీస్ క్రియేట్ అయిపోయాయి. సెక్షన్ క్రియేట్ చేస్తా. సెక్షన్ వచ్చి వెహికల్ డీటెయిల్స్ సెక్షన్. ఓకే, అండ్ ఓకే, క్రియేట్ అండ్ ఓపెన్, కన్వర్ట్ ఫుల్ సెక్షన్ ఎడిటర్. ఓకే, ఇక్కడికి వచ్చి డేటా క్యాప్చర్, టెక్స్ట్ ఇన్పుట్. సో నేను టెక్స్ట్ ఇన్పుట్ ఎందుకు ఇది డ్రాగ్ చేస్తున్నాను, ఇలా ఇచ్చేయచ్చు కదంటే ఇవి ఇచ్చి చూడండి వెళ్ళదు, ఇది మూవ్ అవ్వదు. ఎందుకు? ఇవి డైరెక్ట్ ప్రాపర్టీస్ కాదు, పేజ్లో ప్రాపర్టీస్ కాబట్టి. పిక్కర్ యాడ్ పేజ్ అండ్ క్లాస్. ఓకే, సో ఇది మనకి ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, అలాగని పేజ్ మూవ్ చేస్తామంటే పేజ్ కూడా వచ్చినా సరే దీన్ని మొత్తం వాల్యూస్ రావట్లేదు. సో ఈ పేజ్ డిలీట్ చేసేయండి. డిలీట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా టెక్స్ట్ని మనకి ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఉంటే ఆ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, కాపీ, పేస్ట్, 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 పేస్ట్. కానీ నాకు ఒకటి ఇంటి టైప్ ఉంది కదా, ఇంటి టైప్ కూడా నేను తీసుకొస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని మ్యాప్ చేయాలి. మ్యాప్ చేయాలంటే డబుల్ క్లిక్. ఎన్ని? 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు డ్రాగ్ డౌన్ చేయండి. ఇక్కడ డ్రాగ్ డౌన్ చేస్తే పర్సనల్ వెహికల్ పేజ్ అనేది వచ్చింది నాకు. ఓకే, డాట్ దీంట్లో ఏది మ్యాచ్ చేయాలనుకుంటున్నాను? ఫస్ట్ నేను కలర్ది. సో ఫస్ట్ వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చుకుందామా? తీసాను, వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చుకోండి. డ్రాగ్ డౌన్ అండి, ఏం ఉండదు. ఓకే, సబ్మిట్. విఐఎన్ అయింది. దీనికి ప్రాపర్టీ డ్రాగ్ డౌన్ డాట్ విఆర్ఎన్, సబ్మిట్. ఓకే, డాట్ విఆర్ఎన్ తర్వాత విఆర్ఎన్ అయిపోయిన తర్వాత మోడల్ తీసుకుందాం. ఓకే, సబ్మిట్. దీని స్ట్రక్చర్ అదంతా ఎలా ఉండాలనేది తర్వాత కదా, అది వదిలేసండి, అది మీకు ఆల్రెడీ తెలుసు కదా. డాట్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, సబ్మిట్. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే, డాట్ సబ్మిట్.
ఏంటి? డబుల్ క్లిక్. సబ్మిట్. ఇక్కడ కూడా ఇచ్చేసాను. చేంజ్ చేసేద్దాం. 1 2 3. ఏం మిస్ అయ్యాను నేను? కలర్ ఇద్దాం. ఓకే. ఓకే. సేవ్. సెక్షన్ క్రియేట్ అయిపోయింది. సెక్షన్ క్రియేట్ అయ్యాక రీఫ్రెష్ ఆల్. సెక్షన్ క్రియేట్ అయింది. ఓకే. ఆల్ రైట్. ఇప్పుడు ఆ సెక్షన్లో ఉంది ఇది మొత్తం. నెక్స్ట్ సెక్షన్ క్రియేట్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలి? ఫ్లో యాక్షన్ క్రియేట్ చేయాలి. ఫ్లో యాక్షన్ క్రియేట్ ప్రాసెస్ ఫ్లో యాక్షన్. ఓకే. ఓకే. క్రియేట్ అండ్ ఓపెన్. మ్యాప్ చేయాలి. ఏ సెక్షన్తో మ్యాప్ చేయాలి సార్? దీంతో మ్యాప్ చేయాలి. ఓకే. ఓకే. సేవ్. ఇప్పుడు నాకు రీఫ్రెష్ చేస్తాను. ప్రాసెస్లో నాకు 2 రావాలి. ఫ్లో యాక్షన్ వచ్చింది. ఇప్పుడు ఫ్లో క్రియేట్ చేస్తాను. అరే, క్రియేట్ ఫ్లో. పర్సనల్ వెహికల్ డీటెయిల్స్. వెహికల్ డీటెయిల్స్ ఉన్నలే. ఏదో ఒకటి మన పేరు మన కన్వెన్షన్. ఓకే. క్రియేట్ అండ్ ఓపెన్. ఇప్పుడు మనకి అసలైన పార్ట్ ఓపెన్ అవుతుంది, డయాగ్రామ్. ఓకే. But before that, we should not create flow, I think so. ఇది ఓపెన్ చేయాలి, ఇక్కడ కాల్ చేయాలి. ఓకే. ఇప్పుడు కస్టమర్ డీటెయిల్స్ ఫ్లో ఉంది కదా, దీంట్లో రైట్ క్లిక్, యాడ్, రైట్ క్లిక్, అసైన్మెంట్. దీని నుంచి రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి దీనికి యాడ్ చేయండి.
ఓకే, నేను డయాగ్రామ్లో అంత పర్ఫెక్ట్ కాదు, వదిలేసండి. ఓకే, డబుల్ క్లిక్. ఇక్కడ మనం ఫ్లో యాక్షన్ పెట్టాలి. సబ్మిట్. ఇక్కడ వచ్చే అసైన్మెంట్ కూడా సబ్మిట్. విల్ సి. ఇట్ షుడ్ రన్. ఇట్ షుడ్ షో సమ్. ఎస్, ఏమి మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. సబ్మిట్ చేయండి. వచ్చింది చూడండి. ఫస్ట్ కస్టమర్ డీటెయిల్స్, నెక్స్ట్ పర్సనల్ వెహికల్ డీటెయిల్స్. అదండి కదా. దట్స్ ఆల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. బాయ్ బాయ్. షైనింగ్ ఆఫ్.